మొత్తం రాష్ట్రం అంతా కూడా హిందూ మతం పైన దాడి. 1924 మధ్య హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం. 2032 దేవాలయాలపైన దాడులు, విగ్రహాలు అప్రవిత్రం చేయడం, ఏదని అడిగితే పిచ్చి వాళ్ళ చేష్టలు, వీధి కుక్కలు చేశాయి. గుప్త నిధుల వేట అంటూ తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం 59 విగ్రహాలు చోరీ. నాటి ప్రభుత్వ దాడులు, కుట్రదారులపై ఎలాంటి కేసులు బుక్ చేయకుండా ఏది కూడా లాజికల్ గా పోని పరిస్థితి. 2020 సెప్టెంబర్ అంతర్వేది రథం దగ్ధం కావడం, తేనెటీగలు ఇచ్చేశాయని చెప్పి మాట్లాడడం, రామతీర్థం రాముడి విగ్రహ విధ్వంసం తలను తీసేయడం, హిందూపూర్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీ కావడం, ఫిబ్రవరి 20 బిట్రగుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం కావడం, 2020 సెప్టెంబర్ బెజవాడ దుర్గమ్మ వెండి సింహాలు చోరీ చేయడం, విజయవాడ బస్టాండ్ లో సీతాదేవి విగ్రహం 21 జనవరిలో ధ్వంసం చేయడం, జూన్ 23 పురుషోత్తపురం ఆలయంలో దోపిడీ జరగడం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వు కూడా 338 జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో ఫైట్ చేశాం. కడాన్ని నేను మొక్కున్నాను, మళ్ళీ ఇది సాధించి మీ మొక్కు తీర్చుకుంటాను, నడిచి వస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి మొక్కుని ఫైట్ చేస్తే 2 సంవత్సరాల అధ్యక్ష 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారు అధ్యక్ష? శామ్యూల్ అధ్యక్ష. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. శామ్యూల్ ఇది క్రిస్టియన్, తప్పులేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తల పెట్టరటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఇది స్లోగన్. 7 కొండలు ఆయన వెళ్ళింది మనందరి యొక్క మనోగతమే కాదు, అందరం కూడా అదే స్లోగన్ కింద వెళ్ళాం. అలాంటిది 2 కొండలు అని చెప్పి ఇచ్చి 2 ఏళ్లు దేశం అంతా ఆందోళన జరిగితే మళ్ళా రివైజ్ చేసి ఇచ్చారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్లే. మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్లే. ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్లే. వీళ్ళు ఏమన్నారో నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. ఉడిపి మఠం ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి ఇమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఉడిపి పెజోవర్ మఠానికి చెందిన విశ్వేశ్వర తీర్థ స్వామీజీ తిరుమల తిరుపతిలో జరిగినటువంటి హిందూ మత వ్యతిరేక కార్యకలాపాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతా ఉంది, దీన్ని ఆపాలి. తిరుమల తిరుపతి విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతా ఉంది, ఆపాలి. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులు తొలగించాలి. తిరుమలలో దుకాణాల్లో అన్యమతస్తులు ఉన్నారు, వారిని కూడా రిమూవ్ చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అన్యమతస్తులు ఉన్నారు, వారిని తొలగించాలి. తిరుమల కొండపై మద్యం మాంసం వంటి కార్యక్రమాలు జరుగుతాయని నిరోధించాలి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానంలో ఏర్పాటు చేసిన స్పెసిఫైడ్ అథారిటీ అధ్యక్షుడిగా రోసయ్య ఐఏఎస్ క్రిస్టియన్ ని తొలగించి హిందువులు నియమించాలి. టీటీడీ కళ్యాణ మండపాల్లో అన్యమత ప్రచారం నిషేధించాలి. వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండలు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. 7 కొండల పవిత్రత కాపాడి వాటిని పునరుద్ధరించాలి. టీటీడీ నిధులు హిందూ సమాజ హితం కోసం ఖర్చు చేయాలి. టీటీడీ బోర్డు హిందూ మత విశ్వాసం ఉన్న వారికి ఇవ్వాలని ఆ రోజు ఫైట్ చేశారు అధ్యక్ష. పద్మావతి యూనివర్సిటీకి ఒక క్రిస్టియన్ ని ఆ రోజు నామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మేమంతా గట్టిగా ఫైట్ చేశాం. కన్వర్షన్స్ ని బలవంతంగా చేసే పరిస్థితి కూడా వస్తే దానిపైన కూడా ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి 1-2 విషయాలు కదా అధ్యక్ష, చాలా విషయాల్లో ఆ రోజు వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. ఎస్వి యూనివర్సిటీ కాలేజీలో దేవ సంగీతం ఒక ప్రిన్సిపల్ అపాయింట్ చేశారు. ఆయన ఆనవాయితీగా వచ్చేది వెంకటేశ్వర స్వామి టీటీడీ గ్రాంట్, అక్కడ డబ్బులు ఇస్తాం. ఆ డబ్బుల్ని ఉపయోగించుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి స్టాచ్యూకి గార్లెండ్ వేయడం ఆనవాయితీ. ఆయన వస్తానే అది నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. 2 పద్మావతి యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చింది టీటీడీ గ్రాంట్ తోనే పద్మావతి యూనివర్సిటీ పెట్టడం. అలాంటి పద్మావతి యూనివర్సిటీలో వీణా నోబుల్ దాస్ అని ఒకరిని వైస్ ఛాన్సలర్ గా వేశారు. అది వేస్తే ఆవిడ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి ఆవిడ మొత్తం ఆవిడ దగ్గర మీరు చూస్తే ముందర జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజుట్లో మేమందరం ఫైట్ చేసి ఇది మంచి పద్ధతి కాదు, మీరు తప్పు చేస్తున్నారు అని ఆ రోజు మేము ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం.